జవదాటిన రోజు మాత్రం చూడు ఎంత బాగుండదు. వెళ్ళిపోదాం ఎక్కడన్నా వెళ్ళిపోయి ఎవరైనా అక్కడ కిరాయి మాట్లాడుకొని ఉందాం. రామ 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 వెళ్ళిపోవడం భార్యను తీసుకొని అగో గంగెద్దు లెక్క ఉన్నారంటనా? లేకపోతే నీ వైపు తచ్చే ఉన్నది. గంగెద్దులో అక్కడ ఉన్నది వైపు అంటారు ఇట్లా పట్టుకపోతే నీకు అవసరం పక్కన పడుతుంది చెప్పినాడు. అతనుడు భార్య తీసుకొని ఓ కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి ఒక్క ఇల్లు కిరాయికి ఇస్తా, నీకు నెలకు 5,000 కిరాయికి ఇస్తా. రాములు మొగిరా రాములు అన్నవాడు మొగిలన్నా ఇల్లు కిరాయికి ఇస్తా తప్పు చెప్తలేదు. మొయిలలు మాకు ఇచ్చేటట్లేదు జీవిని అడుగు. భార్య తీసుకొని ఓ అన్న ఇల్లు కిరాయికి ఇస్తావా? ఓకే అక్కడ చూడు ఇక్కడ పవరు ఇస్తావా? ఇప్పుడే నువ్వు ఎందుకు ఇస్తానంటావు? నాకెరికే నన్ను చూసి నువ్వు ఇల్లు కిరాయికి ఇస్తానంటావు, నా పెన్నాన్ని చూసి నువ్వు ఇల్లు కిరాయికి ఇస్తావు. అసలే ఉండా కచ్చిరి కానీ ఓ కచ్చిరి కానీ ఓన్లు చూస్తారు, మీరు లెక్కలు చేస్తారు. నాకెరికే మీరు అగో వెళ్ళిపోరా దుష్టుడా దుర్మార్గుడా, మా వాళ్ళల్లో ఉద్యోగం సాడు మా పిల్లలు నేర్చుకుంటారు. ఈ వెళ్ళిపోరని మొత్తం వెళ్ళబడతాడు. కిరాయికి తిరిగి 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 పరటు ఉన్నది పాయిరాల నీడలు చేరవచ్చు. ఇంట్లో ఉండాలి మనం. మరి ముఖానికి ఎవరికి అయిపోయా మళ్ళీ అటు ఆయన దిక్కైంది. అయ్యో జోలు లేకపోతే ఈ ముఖానికి నాకు కిరా ఇచ్చిలా ఇస్తానని లేదా? టోపన్నా ఇస్తానన్నాడు. ఇస్తానన్నాడు కానీ నా పాను నమ్మలే. నమ్మని వరకు సుఖం దక్కది. నువ్వు నమ్మవు కానీ ఎప్పుడు నమ్ముతావు కానీ ఈడ ఉండాలి మనం. ఇది మన చెప్తామా కాబట్టి లోపడి పోతాను. కానీ ఒక్క మాట, రేపు మా చెల్లె పెళ్లి కాబట్టి అగో గటవాడు చూడు ఎంతనే కానీ మా అవ్వ వస్తుంది. అగో మా అవ్వ వచ్చి మాత్రం ఏమిటే కూడవ నా బిడ్డని ఆడబిడ్డ పెళ్లి అని గటవాడు చూడు అంటే మాత్రం పోతివి. పోతే ఇది ఏంటిది? ఏం చెప్తా కొడితే ఏమవుతుంది? ఒక్క పడ్డాక తెల్లగా తాగ రక్తం అంతేనా? అట్లా కాకుండా మా అవ్వ మొత్తం ఆడిన మా అవ్వ రాకుండా డబ్బున మొత్తం కట్టడం మా అయ్య వస్తాడు. కోడలా ఇవాళ మొత్తం గిడెట్లో ఉంటాడు. నా బిడ్డ పెళ్లి కాబట్టి రాబిచానంటే పోతుంది. ఇది ఏంటిది? అట్లా కాకుండా మాయ రాకుండా మావ రాకుండా మా చెల్లె వచ్చి నీ ఆడిబిడ్డను కాదు అతడు వదిన ఆడి కట్టడు అంటే పోతుంది. ఏం దేవో ఎట్లా పోతానా? భయం ఉన్నది కదా. ఎందుకు చేసుకున్నా మామయ్యకు బుద్ధి లేదు గిట్టడానికి ఇచ్చి బాగా పోదాం. మరి ఆయన నాకే కదా పోదాం అంటే కొడుకు కల్లాని రాదు కోడలు తీసుకొని పడబడ కట్టిండు పాయిరాల మేడ. అగో అయ్య కట్టిన పాయిరాల మేడ కచ్చి భార్యకు భయం చెప్పి కొడుకు కోడలు పాయిరాల మేడ ఎప్పుడున్నాడు. అప్పుడు కన్న తండ్రి అనుకున్నాడు, నా ఒక్క కొడుకుంటే వాడు నాకు పగైపాయి. ఇవాళ నా బిడ్డ పెళ్లి ఆగిపోతే సూర్య లోకం ఏమంటారు. వాడు ఒక్క బిడ్డ పెళ్లి తల పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. వాడు ఏం పెళ్లి చేసిండ్రా? వాడి పెళ్లి చల్లగుండని లోకం కాకులు మూరు వర్ర పడతాగది చెరువు దిగ పడతాగది. నా కొడుకు రాకపోదరా, నా కొడుకు ఇవాళ కాకుండా రేపు కాకుండా పెళ్లి లగ్గమటై వరకన్నా నా కొడుకు నా కొడలు రాకపోదరా. అప్పుడు ఏమో చేసిండు, పచ్చని పల్లాకి ఇచ్చి దుమ్ములు దులిపి గౌజన కప్పి బిడ్డలార ఇంద్ర మహేంద్ర నగర వెళ్ళిపోయి నా అల్లుని తయారు చేసుకొని తోలుకోరాలి. ఇక్కడికి వచ్చే వరకు నా బిడ్డను తయారు చేస్తాం.
మీరు పల్లాకెత్తుకొని ఎడికత్త ఉన్నారు పొలగాడు ఇంద్రసేరాజు అమ్మ తయ్యారు 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 ఏమన్నావురా నేనేమన్నా నిలబడతా ఎవరు మగపిల్ల అయితే వాళ్ళు రాలి చెప్పు ఏం పేరు నీ పేరు ఏంటి కృతికు ఎన్ని క్లాస్ పూర్తా తమ్ముడే చెప్తా నువ్వు చెప్తావు నువ్వు చేస్తావా ఎందుకు రితిక రితిక మీ తమిళ పేరేం పేరు హార్దిక్ హార్దిక్ అన్నడా అన్నడా చెప్తాడు ఇక ఓకే అయ్యో ఎట్లయితే అట్లే కొడుకును అన్నగా తయారు చేసుకోని ఇచ్చే పెళ్లి పిల్లగాడు తయారు చేస్తామని ఒక పిల్లగాడు తీసుకొచ్చాము పిల్లగాడు ఇక్కడ కథగాడికి ఈ సాపలో రాగానే జడ్జీలు పోరవతో పోసుకున్నావా అవి ఆయన పోసుకున్నాడు ఇలా చూసుకుంటాడు అయ్యా తయారు అయ్యయ్యో కొడుకు తయారు చేసినా నేను తయారీ నా భర్త తయారు చేయాలి ఇప్పుడు అమ్మ మంచిగా ఉన్నది కొడుకు మంచిగా ఉన్నది కానీ దాని భర్తకి ఏమన్నా గిట్టే ఉంటుందా అని అంటారు కాబట్టి నా కొడుకును నా భర్త తయారు చేసుకుని పోతున్నా అయ్యా నీకన్నా ఎక్కువ అవి ఉన్నారేమో
కొడుకుని తయారు చేసిన కొడుకుతోటి అమ్మ అందరు మంచిగా ఉండదా నా కొడుకు నా భర్త ఇప్పుడు ఎట్టు ఎరికేనా చచ్చిదాకా ఎందుకు పెడితే కొడగా కొడుకును తీసుకొని ఎట్లా వస్తున్నారు కొడుకును అన్నగానే హరి చేసుకున్నారు కదరా అని పోయ్యా ఊరేగింపుకు బండి మాట్లాడినా ఏం మాట్లాడినావు కారు మాట్లాడమా అద్దు కారద్దు మరి ఇంకేం మాట్లాడదు కారు వద్దాడ మరి జీబా అని నేను చెప్తాను జీబు అద్దా ఇట్లా అంటే అద్దు అన్నట్టు మరి ఒకటి మా ఇప్పుడు ఆటో ఉన్నది ఆటో మాట్లాడనా మరి ఏం కావాలి ఏంటిది మరి కోసం మిస్త్రీ కావట్టు మరి తీగలు ఆడతాను డాడీ తీగలు ఎవరు ఆడతారు అరే మరి ఆనాడు ఎవరి కోసం మిస్త్రీ వస్తున్నారు నీళ్ళు మళ్ళీ తల్లి బాలా సుందరదేవి అల్లుణ్ణి ఎప్పుడల్ని ఎంపిని ఎదురుకోనలో నింపుకోను ఇల్లు నిండినారు నష్టం ఏంది నటిస్తాను మొడుముడిందా తాను మరి అప్పుడు తల్లాడతాను పోతావా అయిపోతుంది పెళ్లి చేసుకున్నా పోతు అమ్మా దేవుడా అప్పుడు చూడు ఇద్దరు కన్నోళ్ళనుకున్నారు నా కొడుకు లేకున్నా నా బిడ్డ ఇంద్రవరు తయారు చేద్దామంటే 60 ఏళ్ళ పెద్ద మనసులో మాకు ఇవాళ ఓడి దోత్తది ఓడి దోయేది ఓ బిడ్డ ఇంద్రవ్వ ఒక్క మాట చెప్పుదానా
ఇవాళ నీ పెళ్లికి తయారు చేద్దామంటే ఇవాళ నీ తోడ పుట్టిన నీకు అక్క ఇళ్ళ నుండి బడికి నీకు తారం పోసి నీకు తయారు చేసి నీకు పెళ్లి ముస్తాబు చేస్తారు. నీకు అక్కలు లేకున్నా నీకు చెల్లెలు లేకున్నా నీ వదిన భాగ్యావతి ఉన్నది. పడబడ పాయిరాల గది లోపల నీ వదిన ఉన్నది. నీ వదిన దగ్గరికి పోయి ఓ వదిన భాగ్యావతి మనకు ఒక్కనాడు లేదు, ఒకనాడు తవడం లేదు. ఇవాళ నాకు పెళ్లి ముస్తాబు చేసి అవో ఇవాళ కాళ్ళకు ఇవాళ పైరాలు రాసి నొష్టికి బొట్టు పెట్టి పెళ్లి బొట్టు పెట్టి అలంకరణ చేసి 10,000 పట్టు చీర కట్టి పెళ్లి ముస్తాబు చేసి అవో నీ వదిన రెక్క పట్టుకొని నువ్వు లగ్గం పూల గాడి కట్టే వరకు బిడ్డ ఇక్కడ లగ్గం తయారు చేస్తామన్నారు 2 కన్నోళ్ళు. ఎల్లి బొమ్మని బిడ్డను తాగదోలు మధ్యన పట్టు తీర పట్టుకుంటాను ఆనాడు పెట్టాడు సొమ్ములు పట్టుకుని వాళ్ళ ఇందులో అన్నం ఉన్న వదిలి ఇల్లు పెట్టుకున్న సంగతి కాబట్టి తెలియదు. ఎన్ని ఎత్తురాలు గుడి తలుపున ఆంధ్రాలు బాల ఇందురవ్వ అయ్యో రాను రాను గోవింద అయ్యో పైన ఉన్న మానవులైన మానవులు గదిలో ఉన్న మాలగాడి రాజగరా భాగ్యాన్ని ప్రేమతోడి భాగ్యావతి అప్పుడు చూడవ మరి పనమట పాయిరాల మీద భర్త చెప్పిన భయంతో ఆ బిడ్డ ఉన్నదా? పెట్టడు సొమ్ములు పట్ట వస్త్రాలు కట్టుకుని ఆ వదిన దగ్గరికి వచ్చింది ఆ బిడ్డ ఓ ఇంద్రావతి. వదినకు ఇయ్యాల చూడు మరి ఇప్పటికైనా అప్పటికైనా చిన్నప్పటి కాడికి వెళ్ళి అక్క జిల్లల కన్నా ఎక్కువ కలిసి ఉన్నది. వదిన దగ్గరికి వచ్చే వరకు అయ్యో వదిన మరి భాగ్యావతి అన్నప్పుడు ఆ బిడ్డకు మనసాగదు. బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డ ఇంద్రావతి ఇక గడి అయితే నీ పెళ్లి పూల మీద సంబరపడక ఈ వదిన దగ్గరికి అన్నున్న మాలకాడికి ఎందుకు వచ్చినావు బిడ్డ? అయ్యా
అయ్యో నా తెల్ల పిల్లని ముందు పడది అన్నాడు నన్ను తయారు చేస్తుందా అదే నా తోడ ఉండే నాకు తెల్ల ఉండే బడికే నా పిల్లని నన్ను తయారు చేస్తుందా కాదు నా మన ఒక తల్లి పిల్లనే నా ఇంత పని ఎత్తి బిడ్డ ఊరికొచ్చిన కాళ్ళు పడితేవా ఈ ఆడదైనా భూమి మీదకి వచ్చినాడు అవి ఆడిబిడ్డ కాళ్ళు మొక్కలు కానీ ఆడిబిడ్డతోని కాళ్ళు మొక్కించుకున్న వదిన లోకం మీద ఉన్నారా వీడికి పెద్ద అయినాను ఆదికి పెద్ద 7 తరాల దాకా కుదిరింటే ఆడిబిడ్డం నీ కాళ్ళు నేను మొక్కాలి కానీ నా కాళ్ళు నువ్వు మొక్కుతే తినే బుక్కెడు అన్నం వెళ్ళదు ఆడిబిడ్డ చబన తోని చబన ఆడిబిడ్డ నేడిపించినోడు ఆడిబిడ్డను దెబ్బ కొట్టినోడు ఏ ఊళ్ళో పేరుకి వచ్చిండు ఏ ఊళ్ళో కిరియకి వచ్చిండు ఓ బిడ్డ ఇంద్రావా ఇదయ్యా తెలిసి పడితేవా నా కాళ్ళు నువ్వు తెలవక పడితేవా ఇంద్రావతి గడి అయితే నీ పెళ్లి సంబరపడాలి సంతోషపడాలి పెళ్లి పోళ్ళను పుట్టాడు సంబరపడాలని నువ్వు ఏడితే మాకు పాపం తలుగుతుంది వేడువకు ఇవాళ నా చేత తయారు చేసి ఇవాళ నిన్ను చూడు అవు బిడ్డ ఇక పర్వాలేదా అని అవుగాడు ఆ బిడ్డ చూడు ఇంద్రావతి కలకల 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 ఆనాడు ఆ బిడ్డ ఇంద్రావతి కుచ్చడు బాధపడతాను అంటే మరి ఆనాడు మరి భాగ్యవతి అనుకున్నది సరే నేను ఆడిబిడ్డకి ఇంత బాధపడతాను నేను చూస్తాను మాకు ఒక్కనాడు లేదు ఒక్కనాడు జవడం లేదు అక్క చెల్లెల లెక్క మేము కలిసి ఇవాళ పుత్తడి బొమ్మలు తయారు చేసి లగ్గం పోరుకాడు తీసుకపోతే నా భర్త బల్లాడి రాదైతే లేడు నా భర్త రాకముందు ఈ బిడ్డను లగ్గం పోరుకాడ వడగొడతా అని ఆనాడు ఆ బిడ్డ ఓ గుణవంతురాలు భాగ్యవతి ఆడిబిడ్డ రెక్కవట్టిరా ఆడిబిడ్డ రెక్కవట్టిరా రమ్మని తీసుకున్నదే అమ్మా ఆడిబిడ్డ రెక్క పట్టుకొని నా భర్త రాకముందు నా ఆడిబిడ్డను తయారు చేసి తానం పోసి గోర్ల పెండి పెట్టి మంటల మీద మైదాకు దించి అగో నా ఆడిబిడ్డకు చూడు కళ్ళకు పైరాలు రాసి అగో నొచ్చికి బాసింగం కట్టి అగో 10,000 పట్టు చీర కట్టి ఇప్పటికప్పటికి అల్లిపోకడైన ఆడదాని నీరు ఆడదానికి ఎరక జాలారి రేవులకు ఆడబిడ్డను తీసుకొచ్చదా జాలారి రేవులకు ఎక్క పట్టుకొని ఇట్లా ముందర కడిగి వేసినప్పుడే బల్లాన్ని రాదట్టాడు మంచి మంచోడు దత్తరావుకి ఇస్తాడు కొడుకు దత్తేందుల్లా ఏమంటలేడు నీ బాధ్యలు నా భర్త నిన్ను 100 ఏళ్ళు బతకాలని మొక్కుతానా గట్ల కోరుకోవాలి ఎవరైనా కోరుకుంటానా ఏం కోరుకుంటా కొడుకు నువ్వు పోతాంటే బస్ అన్న కుతాను అంటాను లోపల అవా భయం భక్తితో ఎప్పటికి ఉండాలి తాళి కట్టేప్పుడు భయం సచ్చి కాటేవాడు దాకుంటది అవ అట్లా ఉంటే భయం అంటే భయం కానీ నా పెళ్ళాన్ని చూడాలి ఇంటికాడ ఎంత చెప్పదా చరిత్ర సరే లచ్చవ
కోడేరు మొత్తాడు చూడు, అది డబ్బా అన్నది తట్ట. ఆ? అయితే ఎటు పోతాను ఎటు పోతాను మీ చెల్లి వచ్చింది అవ పెళ్లి ముస్తాబు చేసి లగ్గం పోలు కన్నట పడగొట్టానట కోటి ఏడు పెడతాను మీ చెల్లె ఇంద్రావా అవ తాను మోపించి పాయిరాలు పెట్టి నొచ్చి భాషంగా గట్టిగా చీర కట్టి పెళ్లి పోలు కట్టదు అంతే. ఓహో ముస్తాబు నీకేమి చెప్పిన నేను మా వచ్చిన పోవద్దని చెప్పింది మామ రాక మా ఎంత పోవద్దని మాయ రాకున్నా మరి నటబడి మా చెల్లి వచ్చిన కానీ పోద్దని నడు ఏమంటలేరు నడు ఏమిటి ఈ వాళ్ళ గడబడి చూడు నింటే నా భార్య నిన్ను పెళ్లి ముస్తాపు ఏళ్ళని ఇక్కడ వచ్చింది నోను ఇంద్రవతి అగో ఆనాడు నీ లగ్గము తలపెట్టిన రోజు ఈ అన్న ఈ వదిన మాత్రం నీకు ఆదికి లేదా ఆనాడు ఆదికి లేదు ఈనాడు ఆదికి వచ్చిందా నిన్ను పెళ్లి ముస్తాపు ఏయాలంటే నిన్ను కన్నా నీ అవ్వ వచ్చిందా అని లంజే నిన్ను కన్నా నీ అయ్య వచ్చిందా అవరు ఏని బిడ్డను అయ్యను ఏని బిడ్డను నా భార్య నిన్ను మొత్తం అనాథ బిడ్డను మాత్రం నేను తయారు చేస్తున్నా ఎందుకు వచ్చినే దొంగలంజే కూడబుట్టిందాన్ని కూడ విరిగదాన్ని నా ముఖం చూసుకుంటా మాట మాటకు లంకన్నవురా ఇప్పటికప్పటికంట రవ్వరాలి అడవిల్లకైనా చేసుకున్న భర్త కోసి పోగులేసినారే జమని బేగని కన్నోడో తోడ పుట్టినోడు అడవిలో ఒక మాట అంటే పొడుచుకొని సత్యాంత నిజమంటారా అన్న బల్లాని రాజా ఒకనాడు చెడాను చెప్పకూడదు ఎంగిలో డాలన మాట వింటపోతీరా అన్నాయి వాడి రోజుల్లాగా కోరినవురా అన్న కోరినవా
మాట ఏమన్నవురా నిన్న అన్నని అవ్వలో తిందా నిన్న అన్నని నాయనాదా తినన్నావు అన్నయ్యా నీ అవ్వ వేరు నా అవ్వ వేరా ఒక తల్లి గడపల మనం రెండు దగ్గరై పుట్టినవురా అన్ను ఇవాళ అవ్వదు జీవుది నాయనే జీవులు ఎన్నో అన్నకు దిక్కు జీవులుంటారు ఇప్పటికెప్పటికంటారు అడవిళ్ళకి ఎట్లా పడ్డది అమ్మయ్య రాజురెడ్డి అమ్మగారింటి మీద బలము అమ్మ ప్రేరం పోతుంది గమలం పోతుంది నాన్న ప్రాణం పోతే పురాగ బలం పోవునన్నదే అన్న సామన్న అమ్మయ్య రాజు ఉంటే అమ్మగారింటి మీద బలమా అమ్మ ప్రాణం పోతే తగబలం నాన్న ప్రాణం పోతే పురాగ బలం పోవునన్నారు ఆడి వీళ్ళకి ఎంత ఉంటుంది అక్కడారా అమ్మగారి ఇల్లంటే దేవుని గుడి తోడి సమానము దేవుని గుడి తోడి సమానం ఆడి వీళ్ళ గడ్డ చిన్నాడు వెక్కలేరు ఏ భగవంతుడు అదిగిరాడు ఆడి వీళ్ళ గడ్డ చిన్నాడు కన్నుల్లాది కచ్చునన్నారు ఇవాళ సవన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చే నీకు నాయమ కాదు నీకు చేసమ కాదు బల్లాని రాజా బాబు చచ్చిపోతే మనకు దిక్కు ఎవరుండరా ఇప్పటికప్పటికంటారా వలారా పుట్టిన మానవుడు సమగాల పది సత్తిన మానవుడు పుట్టగాల 10 1000 ఉన్న వేడు తప్ప 100 ఉన్న సాగు తప్పది సచ్చిన వారి ఎవరు కనబడతారు అక్కలారా ఈ ఆత్మకల్ల కైవారి ఇల్లల్లా చక్కదిగా తండ్రి రవీందరు ప్రారంభంగా కలపార 2 బిడ్డల ఒక కొడుకులు పెంచే ఇలాగా తండ్రి రవీందరు ప్రారంభంగా 2 బిడ్డలాది గచ్చనా ఆత్మకల్ల కొడుకాది గచ్చనా ఉరి కొడగా నిగిలి నీరు కన్న కొడుక నీరెత్తి మీద 5 లక్షలు నోసుకోపోతే కొడక నాకు 2 బిడ్డలాను నాకు ఒక కొడుకు అని నేను దాని గడ్డం వేసు నేను లేని గడ్డం వేసి చదువుకున్నా మాయో బిడ్డలారా నా బిడ్డ శిరీష నా చిన్న బిడ్డ అనుజ పోతా ఉన్నా బిడ్డ కట్టమ తిన్నాడు నీకు కన్న తండ్రి బిడ్డు నీకు బాధ కలిగిన నాడు నీకు బాబాదిగా చూనా ఏ పండుగ నాడు నీకు అదిగి రాకుండా బిడ్డ శిరీషమే బిడ్డ అనుజమా ఏ పండుగ నాడు మీ బాధపో అదిగి రాకుండా ఈ ఏడాది పొక్కరేడు పాలన కత్తది బతుకమ్మ పండుగ బిడ్డ బతుకమ్మ పండుగ నాడు నా బిడ్డల మంది ముఖం చూద్దరని పండుగ 10 రోజుల ముందు ఉండంగా బిడ్డ మిమ్మల్ని తోలు గది ఓ బిడ్డ సిరిజమ్మా ఓ బిడ్డ నుజమ్మా మీకు నచ్చిన బట్టలు మీకు నచ్చిన బట్టలు మీ బాబు తీసుకొచ్చు మీ చెట్టులా పెట్టినా అయ్యో నినబోతా ఉన్నా నాలుడా రేజు నాలుడా మనోజు నినబోతా ఉన్నా నా కొడుకు ఉంటాడయ్యా నా కొడుకు నది మీద 5 లక్షలు రోజుకోపోతున్నా ఒరి కొడుకులారా మీరు అల్లుల్లో కాదు నా కన్న కొడుకులకు చూసుకుంటే నా ఇల్లుతో మరి మీరు మరో గుల్లి కొడుకు నా కొడుకు తిన్నోడు నా కొడుకునే అన్నమాట మా బాబుగా తినక నా అక్కలు నా ఇంటికి అద్దలేరు నా బావలు నా తోడి మాట్లాడతలేరా అని నా 2 అల్లులారా నా 2 బిడ్డలారా మీరు నా ఇల్లుతో వారు మీరు మరవా గుల్లి నా భార్య పోవాలా అయ్యో దండ నా దండ మన దండ వాదే బాము మన
నా ప్రేమ తీరి రాదా నా భార్య కుమారా ఇప్పటికప్పటికంటరి ఆడి పిల్లలకైనా భర్త ఉన్ననాడు భార్య సుఖం భార్య ఉన్ననాడు భర్త సుఖం అన్నారు బాబా నా భార్య కుమారా నీ కూరల కుంకుమ కోదంట కలిపిన చేతడి కాదు చెట్టు కింద నిలిపిన బాబా నువ్వు ముగ్గురున్న కాడ ముచ్చట పెట్టబోకు నలుగురున్న కాడ నవ్వబోకు బామా రేపు మన కొడుకు పెళ్లి చేసినాడు బామా నిన్ను కాపచ్చని పందిట్లకు రానిద్దరా నిన్ను కూరల్లగాడికి నేరల్లగాడికి రానిద్దరా అది భర్త వచ్చినాడి అది ముండైంది దూరు 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 నా వేరియకు నా పొడు గడికి బాబు రవీందరు నన్ను నటిట్ల ముండి ముంచి ఓదువరాదు మొండి రాయి చెట్టుకు ఒకటే కాలండి చేసినవని నా పోటు వదులుకుంటాను ఎంత బాధపడతావో బాబా అయ్యో అయ్యో బిడ్డలారా అయ్యో నినబోతా ఉన్నా నమ్మూలారా నా తోడిగా కాయల్లల్లు అన్నదమ్ములారా నా బిడ్డల గడ్డ వచ్చో బాధ కలుగో మా బాబు లేకుండా మా చిన్న బాబులు ఉన్నారు నా పెద్ద బాబులు ఉన్నారని బిడ్డ ఒరి అన్నదమ్ములారా నా బిడ్డల మీ ఇళ్ళ పోటీ అంతే మీ బిడ్డల బిడ్డ వాళ్ళ మీరు చూసుకోలేరా అయ్యో అయ్యో అన్నారా అయ్యో అయ్యో తమ్ములారా అన్న నేను వెళ్ళిపోతన్నా నా అన్న కుమారస్వామి నా తమ్ముడా సారంగ పారి ఓ వదిలే విజయవ్వ ఓ మరదలా వసంత ఇవాళ నా భార్య ఉంటది వదినో మీరు నా భార్యను నచ్చురో రమాడనకుర్రి మీరు ఒక తల్లి పిల్లలు మీరు కలిసి వెళ్తుండు అన్నారా అయ్యో అయ్యో అన్నారా అయ్యో నేను పోతా ఉన్నా నా బిడ్డల పైన నా బిడ్డల గడ్డ మధ్య బాధ కలుగో మీ ఇళ్ళ పొందద్దే మీ బిడ్డల బిడ్డల నా ఇద్దరు బిడ్డల చూసుకోమన్నాడా అయ్యా పోతున్న బిడ్డలలో బిడ్డలలో బాబును పోతున్న బిడ్డలారా రేపు పోతుగాల బిడ్డలారో ఓ బిడ్డ శిరీష ఓ బిడ్డ అనుషవ మీ అత్తగారిళ్ళకు మీరు పోతుంటేనే బిడ్డ మీ అమ్మ పిల్లి కూరలే మీ అమ్మ మీ చుట్టూ తిరుగుతుంటే మీ అమ్మకు మీరు తీరని ఎప్పుడు మీ అమ్మకు మీరు ధైర్యం ఎప్పుడు బిడ్డలారా అన్న అన్న బల్లాని రాజా అన్న బల్లాని రాజా తండ్రి రవీందరు ప్రాణం పోవంగా ఈ బలగం బంధుత్వం అన్నప్పుడు అక్కయ్యల నీ బిడ్డలు వాళ్ళు లారిగా జిల్లా చచ్చిపోతే మనం కానత్తరా అన్న తావన్న మాట నేను ఒడికి రాడే కాదంటే నీ కాలం అమ్ముతా అన్నా నువ్వు లేని నా కాళ్ళు పట్టి నెత్తిల మొత్తం నీళ్ళకుండా ఉన్నది ఎందుకు ఏడుస్తాను నువ్వు అన్నము కాదా నేను చెల్లెను కాదా పట్టిన నాన్నవే తిట్టిన నాన్నవే నా పెళ్లి కాడికి రారా అన్న పెళ్లి కళ్ళ చూస్తున్నారా ఒక్కన్నా అని ఏడుస్తాను ఓ లోకమా దీని పెళ్లి మా చెల్లె పెళ్లి కాడికి పోవచ్చురా పెళ్లి కాడికి పోవచ్చురా నేను ఒక్క పైసా 2 పైసలు 7 కోట్ల రూపాయలు అబ్బో ఏడు కొట్టించుకోబోతుంది ఊకో చూస్తారు పక్కబడా బాగా ఇంటికాడ అన్ని తృప్తే ఉన్నాయి ఇంటికాడ అన్ని తృప్తే ఉన్నాయి అరే యాలగట్టబడి చూడు ఎంత వెళ్ళిపోమంటే కాళ్ళు పట్టినావు ఏమిటి ఇంద్రవతి
కామర వచ్చి కాలు పడితే రామో రామ అలగమైన కాడ అందులో బట్టువు కాళ్ళు గడే కాడ కళ్ళని కీవాట బంగారం తక్కువ ఉన్నదా 1 పైసా 2 పైసా 1,50,000 రూపాయలకు తులం ఉన్నది అట్లా బంగారం అవన్నీ కొంటే గుట్టనాట్లో పోతే పొలంలో పోతే నేను వెళ్తున్నా మంచి ఏమిటే ఎత్తుకపోయేదాని మాత్రం ఇవ్వకుండా గెలవడద్దు గెలవలెళ్ళి మాట్లాడము వెళ్ళిపోద్దు ఆడుముండో ఆ గిన్ని 7 కోట్ల రూపాయలు పాంచనైదు బాబో ఏంది గటబడి చూడు చెప్తే దాని పెళ్లి అంటే చేయకపోతున్నా బావన్న బాడుకో అన్నాడు ఎట్లుండేదికేనా బాడుగా ఉంటారా ఉన్నోనికి గటబడి చెల్లెనిచ్చి పెళ్లి చేస్తే ఉన్నోడు 27 అవ చెల్లెనిచ్చి ఉన్నోనికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం చెల్లె ఇంటికి అన్నాడు పోతే బావన్నాడు కుర్చీలో కూర్చొని బామ్మకి గిలిమిస్తా ఇయ్యడు లేనోడికి ఏమి లేనోడికి ఇచ్చి మాత్రం పెళ్లి చేసినాం అనుకో మా చెల్లె ఉన్నాడు మరి మా చెల్లె ఇంటికి పోతే బావన్న బాడుకో కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ నాకు ఇచ్చి మా బామ్మది వచ్చిన నన్ను ఆ కుర్చీలో కూర్చుని పెట్టి మా బావన్నాడు కింద కూర్చోవాలి అసంటోనికి ఇచ్చి పెళ్లి అటువంటి మా చెల్లె పెళ్లి ఎత్తు ఎక్కడేమో దొరకపోతే మాత్రం కుక్క పువ్వు ఎత్తే మాత్రం ఇంటి 3 చుట్టూ తిరుక్కుంటా కుక్క మాత్రం చూడు ఎంత కావాలి కాసినట్టు దానికి కూడేస్తే మాత్రం నా ఇంటి కాడగట నా భార్య బట్టలు విండుకుంటా బతుకుల్లా అంతే నా పెన్న విడిచిన బట్టలు విండుకుంటా మా అన్న చాకరీ చేసుకుంటా బతుకు ముక్క అంటే 7 కోట్ల రూపాయలు ఎత్తుకపోతాను నా పెన్నం దేవత
పెళ్లి కొడుకాయి గానాడు చూడు లగ్గం పోల్ల పిల్లగాడు కూర్చున్నాడు అగో గానాడు కానివయ్యా మంచి ముహూర్తం వెళ్ళిపోతే చెడు ముహూర్తం వస్తుంది నీ బిడ్డను తీసుకురమ్మ అంటే నా బిడ్డ నా కొడుకు దగ్గర ఏనంగా వస్తుంది ఇద్దరు అవ్వరాదు బిడ్డతో చూడవచ్చునమ్మా ఎట్లవేర బిడ్డ పట్టే తిరిగి వచ్చింది నా కొడుకు కటాల మరి పంచన్న పాపాత్రుడు కుంచన్న కులదురవు నోరు పట్టక నా బిడ్డన మాట అన్నాడు అట్లా కాకపోయినా ఇప్పటికప్పటికి అంటారు ఓ ఇంటికి ఆడబెట్టి ఓ ఇంటికి ఆడబెరిగి ఓ ఇంటికి వచ్చి కూడున్న అన్నదమ్ముల కుక్కలు ఎత్తారు కలిసి ఉన్న అన్నదమ్ముల కాకులు ఎత్తారు మరి అది ఆడ జాతిని అప్పటికప్పటికి ఇక్కడ ఈశ్వర్ల పొడులు నెత్తిన పెట్టి మొగుని తలవార బాధలు చేసి మొగుని తలగండించి ఆడజాతి నా బిడ్డ పెళ్లి ముస్తాబు చేయనిపోతే నా కొడు లేదన్న మాట అన్నాడు నా కొడుకు ఏదన్న మాట అన్నాడు ఇట్లా వేరు నా బిడ్డ గట్టచ్చిన ఇద్దరి కన్నుల మనసులో పేగులు బెంగటిస్తారు ఇంద్రావతి నీ వదిలేదన్న మాట అన్నాడు నీ అన్నేదన్న మాట అన్నాడు ఎట్లా వేన బిడ్డ పాత బట్టల్లో గట్టే మరి వచ్చిన ఎవరి మాటలు అన్నాడు బిడ్డ చిన్నపోయేస్తాను అబ్బాయిని చూసే వరకు ఆ బిడ్డకి ఎడలేని దుఃఖం ఎత్తేసుకొచ్చింది పుట్టడు దుఃఖం కడపలో పెట్టుకుని నా అన్నకి మాటనా అంటే ఒకవేళ నా బాబు నా అన్నవికు లొల్లిపోతాడు ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు తెల్లారితే నేను లగ్గం చేసుకుని అత్తగారింటి వేదాన్ని పెయ్యే ముందు నా అన్నకుండు నా బాబుకు పంచాది లొల్లెందుకు కుట్టియాలనుకుని పుట్టడు దుఃఖం కడపలో పెట్టుకొని నా అమ్మ నాన్న ఇవాళ చూసిన అన్న నన్ను ఒక మాటలే వదిన నన్ను ఒక మాటలే పెళ్లి ముస్తాబు ధైర్యం అంటే ఇవాళ కనుకున్న కన్న తల్లి అలనాడు చూసిన మన వదినే కొడుకుల బిడ్డల కన్నా పుట్టు బొడ్డురాలు అయిపోయింది అందుకొరకే నీ పెళ్లి ముస్తాబు తయారయ్యే బిడ్డ నీ కనుకున్న కన్న తల్లిని తయారు చేయమని ఎందుకంటే కడపార కొడుకుల కన్నది కడపార నీ తల్లి బిడ్డల కన్నదన్నారు నిన్ను కన్న నీ తల్లి కడబారగన్నది పెంచింది నిన్ను కనలేదు పెంచలేదు నిన్ను పుట్టుకొట్టు రాలను నీ అవ్వనే తయారు చేయమని బిడ్డ అని నీ వదిన నీకు మాట చెప్పిందా బిడ్డ ఇంద్రవ్వ అగో పుట్టడు దుఃఖాన్ని పుట్టకత్తుకున్నది ఆ బిడ్డ ఇంద్రవ్వ అగో గా మాట కడపల మాట దాచుకొని వీరికి ఒక్క మాట చెప్పేవారు తీగకు కాయండికైనా పర్వైతదా నా బిడ్డను పెళ్లి ముస్తాబు చేస్తాం అని ఇద్దరు కన్నులు ఆ తల్లి సుందరదేవి బిడ్డ రెక్క పట్టుకొని జానారి దేవుళ్ళకు తీసుకొచ్చి పెండి పెండయమ్మ పెండి జజమగులాలి భరతుడు పాటిస్తుంది కానీ చూడకూడదు తాను పోసి మతడు అవి కోను మైనాలు దించి గోళ్ళకు గోళ్ళ పెట్టి పెట్టి అత్తరు పన్నీరు అన్ని తిరగదు ఒక్క పెళ్లి పెళ్లి తాను పేరు చెప్తాను అన్ని తిరగదు కూడా పిట్టకు తాను పోసి తయారు పోసి కింకిరి బొమ్మలు సంగతి తలకొప్పు రాళ్ళ ముక్కు పోవు 100 వందలు ఎట్ల నూనె గట్ల పేరునమ్మ తయారు చేసి 10,000 పట్టు చీర కట్టి పెళ్లి బొట్టు పెట్టింది చెంపకు దుష్టి చుక్క పెట్టింది కన్న తల్లి ఆయన పాత్ర నీ పాత్ర
ఆయన లావు పొక్క పోయా ఆ బిడ్డ లగ్గం పూలు వెలికి తీసుకొచ్చిల్లా అవి అంతలో పిల్లగాడు మరి లగ్గం పూలు ఎప్పుడు కూర్చున్నాడు ఇంతకన్నా పొరగాడికి ఇంతకన్నా మంచిగా మనకి బిడ్డ ఏమీ అనుకో తెల్లారదాకా అగో ఈ పొలగాన్ని మేకప్ పొలగాడు నల్లగుండని బాగా తెలుసు అల్లోనే హెరడాలో అల్లోనే హెరడాలో అంతా బ్రాహ్మణ ఎంత వస్తాడు అల్లోనే అంటే మాత్రం కొత్తగూడెం పిల్లలు మన్నవారి ఇల్లు తప్పకుండా రామల వారి పెళ్లి ఉన్నది పెళ్లి చేశాడు ఇక్కడ పెళ్లి చేయవా చేయాలి మెట్టిన లగ్గమ్మ కాదు పెట్టిన ముహూర్తం కాదు నీ పెట్టిన ముహూర్తం కాదు లారీ పంపలే నాకు లారీ పంపలే కారు పంపలే నాకు కారు పంపలే ఆటో పంపలే నాకు ఆటో పంపలే పేడ పంపలే నాకు పేడ పంపలే కూడా మూడు కూడా మేనయ్య గారు మేన పంపలేదు బిడ్డ అక్కడ ఎంత ఇస్తాను బిడ్డ నీకు పెళ్లి చేస్తే నాకు ఎంతేనే కానీ 1000 ఇచ్చి బండి పంపించారు. ఓ బిడ్డ తక్కువనే బిడ్డ ఏం చేద్దాం 3000 ఇస్తా 3 సార్లు పెడతాను రా 3,000 ఇస్తా 3 సార్లు చేస్తున్నా 3,000 ఇస్తా 3 ఏం పెడతావు 3 సార్లు పప్పన్నతలు పెట్టి 3000 బార్లు ఇస్తా 3,000 రాదు బిడ్డ నేను రాను వచ్చి అయ్యగారిని రాదు బిడ్డ ఏందనుకున్నా రేపల అయ్యగారు అంటే ఏదనుకున్న బిడ్డ 3,000 7,000 బిడ్డ చెప్పదు ఇక 4,000 కూడా రానురా 5,000 ఇస్తుంది 5,000 కత్తులే రాదు మరి 6 ఇస్తుంది 2,000 3,000 ఒకటి ముచ్చట ఉండాలి 2,000 3,000 5,000 గట్ల కాదే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటామా అంతే 10 రూపాయలు కానీ పానం మంచిగా ఉండాలి అది కానీ అయ్యా అందరూ వేద మందిరాలు మంచిగా చదువుకోవాలి అయ్యా 12,000 రూపాయలు ఇస్తా రెస్ట్ పుల్ బాటితో ఒక లైట్ బిగుతుందా అబ్బా ఇట్లా ఇచ్చినాక నేను ఈ పెళ్లి చెప్తా ఆ పెళ్లి అయ్యగారు కుయ్యి పడే పట్టుకో ఆ పెళ్లి ఎక్కడ పోతే ఆ పోల్దారది అయిపోతుంది అయ్యగారు పిల్లి దొరుకుతుంది పిల్లి దొరుకుతుంది అయ్యారు పిల్లలు అయ్యగారు పిల్లని ఎవడన్నా ఎత్తుకోపోతే ఎవరైనా ఐవన్నాడు గట్టివాడు ఎత్తుకోడా ఐవన్ వాళ్ళు కదా కూడాడు పొద్దు పోతుంది వీళ్ళు భోజనాలు పెట్టాలి గంట అయితే ఎక్కడ పోతారు పోతారా ఆగమంది మొబైల్ లేదు లేదు మంచి వాళ్ళు నిశ్చితంగా మంచిగా ఇంటారు భోజనాలు ఆడకుంటారు మంచిగా ఇంటారు వాళ్ళు బాగానే ఉండరు బిడ్డ ఎప్పుడు సంచు చూస్తారో వాళ్ళు ఎప్పుడు చూస్తారు మనం అప్పుడు డోలు కూడా లేదురా వానలు వర్షాలు పడాలి ఇత్తనాలు పెట్టాలి అప్పుడు మాత్రం పండు తాగినాక ఉండరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాగుంటారు కానీ ఇలా మీరు కూర్చున్నాక మిమ్మల్ని బట్టి మేము రేవు బట్టి కూర్చుంటాం రేవు చూసుకో మంచిగా అట్లా కాబట్టి మీరు కూర్చోండి బిడ్డ ఎట్లా కూర్చుంటే అట్లా కూర్చోండి అట్లా కూర్చోండి కూర్చోండి బిడ్డ సరే లక్ష్మీనారాయణ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టోయనమో అదే ఏం చేయాలరా ఇంటికాడ మా అమ్మగారు ఇంటికాడ మాత్రం పప్పులా ఇంగి ఎక్కువ వేసింది పింగులు వెళ్ళిపోతాను పింగులు అంటే పిత్తులు పోతాయి పోతే బిడ్డ 9 సూత్రాల కొంప ఎడిపోయేది గాలి చెప్పవాలి ఇప్పుడంటే ఇట్లా పెళ్లి పెళ్లి ఏం చేస్తే మాత్రం తక్కువ రా ఇంట్లో బ్యాండ్ లేదా బ్యాండ్ వాయించినట్టు అమ్మ డిగ్గర 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 అమ్మ డిక్క టిక్క టిక్క టుప్ప టిక్కడ వాడదాడి అట్లా పెళ్లి మరి పెళ్లి కానీ ఇట్లా మరి ఇంకా అన్నం తినేం వస్తే మాత్రం పల్లెని తప్పుడు చేస్తా బిడ్డ తప్పుడు వెళ్ళిపోతా కలిసిపోతుంది తోపండి బాటపడతాండి బాటపడి వస్తాను తక్కువ ఉన్నా బిడ్డ ఎంత కుక్కలు రాస్తున్నా కానీ అట్లా అంతా ఇటు వెళ్ళబడుతుంది లక్ష్మీనారాయణ లక్ష్మీ వెంకటేశ్వర గణపతన ఆ బుద్ధన్న వాటర్ ఏమన్నా దుస్తర మొక్కపోడ బుద్ధన్న అన్నప్పుడు ఏం చేయాలన్న ఏమన్నట్రా ఆ బుద్ధన్న అమ్మాయి పేరు ఏమిటి తండ్రి అమ్మాయి పేరు ఇంద్రావతి
పెళ్ళి అయిపోయేదాకా ఉంటావా పోతావా నువ్వు ఉంటది గట్టి బడి ఆ? ఐరన్ బడి ఇది. వాడి పాడా? అది ఏం బాడి. పాడి నీ బాడి? అంతేనా ఆ పిల్ల పేరు కట్టబడి ఇంద్రావతి ఆ బుజ్జమ్మ పిల్లగాని ఇష్టపడే పెళ్లి చేసుకుంటానా బాగా బాసినా నేను ఎందుకు ఇష్టం లేదు ఇక్కడ దాకా వచ్చిన. నీకేమేరు అబ్బాయానికి అయ్యబాయానికి ఇట్లా పెళ్లి పోత కూర్చుంటా తెల్లారే పోతాను మా దాని కాడ 5 జంటలు వేలు ఇప్పటికి మగల పెళ్ళియా? పేరు మా మదరే పేరింది పిల్లగాని పేరేంటమ్మా ఆగరాదురా చెప్పాలమ్మా పిల్లగాని పేరు చెప్పాలమ్మా ఎంతని కానీ సిగ్గు చిన్నప్పుడు పోతుంది ఉన్నది లగ్గంలో పోతుంది ఆయన పేరు ఇంద్రశీల రాదు. ఇంద్రాశీల కాదు ఇంద్రావతి దోచిట పాల దోచిట వచ్చిన ఆ దోచిట పాలు ఈ దోచిట వచ్చినట్టు తదే బలగం తారాబలం దీర్ఘం లక్ష్మీ నానవ ఆడిబిడ్డలంజే ప్రపంచం పట్టానవ లంజ కాదు. ఆడబిడ్డ సంధ్య అవ్వ. కావరం బాగున్నది ఇందులో. ఆడబిడ్డ అంజవ్వ అనాలే. ఆడిబిడ్డ లంజవ్వ ఓ లంజ కొడుక బాగా పైసల పాలు పారా మెడలు తిరగకుండా. అరే ఏందమ్మా నీ పేరు ఆడబిడ్డ అంజవ్వ అనాలే. అంజవ్వ నా గుంజవ్వ లంజవ్వ ఓ లంజ కొడుకు ఈ అవ్వ. సరే, మంది మొహం రాకుడి చెప్తా లంజ కొడుక. తారాబలం దీర్ఘం లక్ష్మీ నానవ నువ్వు తోడొచ్చిన ఆడిబిడ్డ నువ్వే కదా నేనే. గడపదనం కొడుక తీసుకొచ్చినవా తీసుకొచ్చిన. గరిగబుడ్డి తీసుకొచ్చినవా గరిగబుడ్డి నువ్వే పడతా నేనే పడతా. నీ మొక్కలు చూసిన గరిగబుడ్డి లెక్కనే ఉన్నది లంజ కొడుక ఎక్కిరించడానికి పిలిచినావు. అవే బలకం తారాబలం దీర్ఘం లక్ష్మీ నడవై నీళ్ళ పడి వచ్చే పడి లేని కలిసి అటువంటి మట్టాలి మంగళసూత్రంలో ఆకుల పల్లెం పెట్టుకోవాలా లంజ కొడుక ఆరతి పల్లెరా. ఒక్కదాని బిడ్డ ఆరతి పల్లెం. అగడబడ్డట్టు అందరు రాకుల్ని ఓ ఆరతి పల్లెం. గదే నేను ఆమె గదే అంటన్నా మట్టెలు మంగళసూత్రాలు ఆరతి పల్లెం. అగో వాడన్నదల్లే తీసుకొని రా బిడ్డ తెచ్చినావు వాడు ముట్టిచ్చినావు. తీసుకొచ్చినవా తదే బలకం తారాబలం దీర్ఘం లక్ష్మీ బుజ్జన్న ఓ ఇంకా జీలకర్ర బెల్లం పెట్టాయనమా పెడతావు అరే నువ్వు జీలకర్ర బెల్లం పెట్టానా జీలకర్ర బెల్లం పెట్టానా అమ్మాయి నెత్తిలో జీలకర్ర బెల్లం పెట్టాయనమా మరి గట్ల చెప్పవా నాకు తెలియదా. ఆడిబిడ్డలని ఇస్తులు పోసొచ్చుకో మీరేమన్నారా మీ అంటే బియ్యం పోసి ఇట్లా అలవమా బిడ్డ నాకు అర్థమైంది. లక్ష్మీ విఘ్నేశ్వర గణపతన బుజ్జమ్మ పిల్లగారికి జీలకర్ర బెల్లం పెట్టాయనమ్మా ఆడిబిడ్డ మళ్ళా ఇటు ఒత్తుకో ఇచ్చే మంగళార్తుల పైసలకి ఇటు వస్తాలే ఆడిబిడ్డ అటు వస్తా అబ్బాయి ఏం కట్టవులో మనకు పైసలు మరి కానీ బిడ్డ కాదు. లక్ష్మీ విఘ్నేశ్వర గణపతన బుజ్జన్న అంతే తనే బలకం తాళగట్టాయనమా 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 నాకచ్చి నన్ను చేసుకుంటావురా తాళి కట్టాను అంటే నీకే కాదా నీకు అర్థం అట్లా కాదురా నన్ను పెళ్లి చేసుకొని అటువంటి పాత క్రియను కొనుక్కొని మాత్రం ఎంతనే బండ మీద బావి వాళ్ళు తావరా ఇట్లా పుట్టిక బావి తావరా అమ్మాయి కట్టు ఎన్ని ముళ్ళేయాలంట ఆ అమ్మాయికి తాళి కట్టాయనమా ఎన్ని ముళ్ళేయాలయ్యారు 3 ముళ్ళయ్యి ఒకటి ఎక్కువైతే అవో నీకు గజ్జిలేస్తుంది ఒకటి తక్కువైతే అమ్మాయికి పిచ్చిలేస్తుంది గది లేదు పిచ్చి లేదు 3 ముళ్ళు ఎత్తా 3 ముళ్ళయ్యాలే చుట్టాలు బలగా ఉన్నారా వీటి ఎవరన్నా వీళ్ళందరూ ఉన్నారా అనమ్మ చుట్టాలు అందరైన వాళ్ళే ఎవరైనా కట్నాలు వేస్తున్నారా ఈడ ఎత్తారు కూర్చోటోళ్ళ వేసేటోళ్ళ ఎత్తాడు తర్వాత సాడికెత్తారు. అంతేనా బిడ్డ కూర్చో బిడ్డ రా రా ఓ రా ఓ రా నా బిడ్డ ఇంద్రవ్వ పచ్చని పందిట్ల చూడు ఆ బిడ్డ మన జీవన వీధిలాడుతుంది ఈ ఆపకాయ ఎంత చేదున్నా చెల్ల ఇంద్రవ్వకు అన్న వీధిలాడుతుంది ఇంతమంది నానెత్తుల అత్యంతలు ఎత్తాను నాన్న బల్లాని రాదు నా వదిన భాగ్యవతి
ఏ మందిరకి వెళ్ళినా పెళ్లి ఉత్తళ్ళు నా అన్న ఏనంగా వత్తళ్ళు అన్ని కొట్టినా అన్ని తిట్టినా ఆడదాన్ని ఆత్మగల్లకు నువ్వు ముగోని మోటుకుండి ఆడదాన్ని జాలిగుండి నీకే పాపం వేసిండ్రా ఒక్క గడి అయితే నేను పుట్టిన ఇల్లు ఇడిసి మెట్టిన ఇంటికి నేను పోయేదాన్ని నా మీద కోపం పట్టి అన్నా నువ్వే ఉదం పాయించుకున్నావురా ఈ చెల్లె పెళ్లి గాలికి రాబోదివి నలుగురు అన్నలు లేరు నలుగురు తమ్ముడు లేరు నేను ఒక్క అన్న తోడ పుట్టి కెర్రాని పెళ్లి నాదై బాయన్ బిడ్డ కన్నీళ్ళు ఉడుపుతాంటే ఇద్దరు కన్నుళ్ళు బిడ్డను గుంజగో మరి పసు బట్టల్లో పాయిరవు కాళ్ళల్లో ఒక్క మాట ఇద్దరు కన్నుళ్ళు ఏమన్నారు బిడ్డ ఇందిరవ్వ మేము ఊరుకు దూరమైనాం కాడికి దగ్గరైనాం ఊరు రమ్మంటుంది కాడి రమ్మంటుంది మేము బతికినన్ని రోజులు బతుకుతామా బిడ్డ ఏ బిడ్డలకైనా అన్నదమ్ములుంటేనే అవ్వగారితో అన్నదమ్ములు లేని బిడ్డల బతుకులు అవ్వయ్య ప్రాణం ఏనాక అవ్వగారింటికి గెలవ కంపబడుతుంది అందుకే అన్నారు అవో ఏ బిడ్డలకైనా భూమి మీదకి వచ్చినాడు ఆడి పిల్లలకు పూజ కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములాట ఒడ్డుకేమో గట్టి బలము డబ్బుకేమో వడ్డీ బలం ఆడదానికి అన్నదమ్ములుంటే అవతలి వాడ కన్నును అంటే యువతల వాడకు ఆడదానికి బలం అనిపిస్తుంది ఇంద్రవ్వ రేపు ఏదన్నా పండుగ వస్తుంది ఒరి కొడక బల్లా అని నీ చెల్లెను దూరకరమ్మంటే అది మొగని సంబరంలో పెళ్లి నాడు నాకు చెప్పిపోయిందా చెప్పిన దానింటికి నేనెందుకు పోతా అది పోంగా చెప్పిందా దాని దగ్గర నేనెందుకు పోతా అది మొగని సంబరంలో పోయింది నాకు చెప్పిందా అని నీ అన్న బాధపడతాడు నీ అన్న రాకున్నా నీ వదిన రాకున్నా బిడ్డ నీ కాళ్ళ తోలిన పోయి నేను మరి నీ చేతుల అక్షంతల పళ్ళెం పెడతాను ఓ అన్నో ఇవాళ నీ దగ్గరికి నేనే వచ్చిండ్రా 5 గింజలు తీసి నా నెత్తిలేసి పొయ్యిరా చెల్లని నీ అన్న నోట సలని దీవెన ఉందిరా
వచ్చిందో అన్నా అన్నా బల్లాని రాజా అన్నా నీ తోడబుట్టింది అన్నగా అన్నా నీ కూడ పెరిగింది అన్నగా అన్నా నువ్వు నా లగ్గం కాడికి వస్తామని నేను నీ కొరకు 4 దిక్కులు చూస్తే ఎక్కడైనా వనవలేదు అన్నా అన్నా నువ్వు రాకున్నా ఒక తల్లి కడుపులో పుట్టినలకు ఊరటం లేదురా పాములకు విసాలు తేళ్లకు విసాలు అంటారు అన్నా ఇవాళ నువ్వు రాకున్నా నీ దగ్గరికి నేను అక్షంత పల్లెం పట్టుకొని వచ్చిన అన్నా నీ సల్లని నోట నీ బంగారు చేత ఒక 5 అక్షంతలు తీసి నా నెత్తి వేసి నీ బంగారు నోట తెల్లని సల్లని దీవనార్థి పెట్టి తాగదోలురా ఓహో అన్న దీవెన పొంది పోతున్నాను వచ్చిన అన్న దీవనార్థి పెట్టిన సాగదోలు రాను అంటారు ఓ లోకం దీవనార్థి ఆట పెట్టవచ్చునా అయితే ఒక్క మాట ఈ ఆనవత్తుడు ఎంతనే కానీ ఈ కళ్ళతోటి నీ ఎట్లా చూడద్దు అనుకున్నా అట్లే నా కళ్ళకు నువ్వు అట్లే కనబడ్డావు ఇవాళ అన్న దీవెన పొందిపోతాను వచ్చినప్పుడు దీవెన పెట్టని పేరు నాకెందుకు దీవించి దీవనార్థి పొందని పేరు నీకెందుకు దీవనార్థి పెడతా నేను అన్నాయి కదా నువ్వు సెల్లెవు కదా మంచి దీవనార్థి పెడతా అగో నీ అత్తగారింటికి నువ్వు వెళ్ళిపోయాక అగో గట్టబడుతుడు ఇంతనే నిలవారు వెళ్ళ ముందుకి నీ మొగడు రావాలి నీ మొగడు చచ్చిపోతే మాత్రం తెల్ల జాకెట్ కట్టబడి పట్టుకొని వచ్చి నీ మొగడు పోటు వాళ్ళ కుర్చీలో కూర్చుండ పెట్టి అగో పూట మీద నీ తలపై అత్యంతలు ఎత్తా 7 కోట్ల రూపాయలు ఎత్తుకపోయే లంచం మొత్తం అన్నది ఏమైనా కావన్నారా లంచే తోడి నేడు దిక్కులు ఏదో ఇంకులు ఏదో ఇవాళ నా గడవదాటి నువ్వు ఎత్తొచ్చిన వెళ్ళంటే ఒక వయసు కాదు 2 వయసులు కాదు 7 కోట్ల రూపాయలు ఎత్తుకుపోతాను అప్పు నీ మొగడు ఎత్తినాక గడవడు చూడు తెల్లగాడు తెల్లదీన పట్టుకోదంతా ఇయ్యాలి గడవడు కానాడు ఇయ్యాలి దీవనార్థి పెట్టి కానాడు దీవనార్థి వెళ్తే ఏదంటే దీవనాన్ని కొమ్మల ముళ్ళ కట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పి తంట మొక్కమ్మలు కావాలంటే
నాడు నాన్న రాగిట్ల పండుగ నాన్న నేను రాగిడి తీసుకొచ్చి నాన్న అన్న ఏ పండుగ నాడు ఇంటికి రాకుండా ఏడాదికి ఒకనాడుగా రాగిట్ల పండుగ అన్న ఇళ్ళ కత్తే అతిపెద్ద పండుగగా రాగిట్ల పండుగ నాడు నీ ఇంటికి వచ్చి నిన్ను కూర్చుంటే పెట్టి నీ నొట్టికి బొట్టు పెట్టి చేతుకు రాగిడి కడిగి ఇరవాడే ఉంటే తీరలు పెడతావు ఏ పోదు రంగాలు ముగిద్దాం అన్న నాకే పెట్టకుండా దగ్గర కొడుకుల పండుగ కొడుకుల వేసుకది నీ తీర్ల ఓ తీరనాడు నీ నోరు తీపి వేసి తీరను రా నన్ను ఎన్ని కానీ నాను ఎన్ని కొట్టినా మనం నేను ఒక మాట చెబుతున్నారా ఎన్ని కొట్టిన ఎన్ని తీసినా ఇవాళ నేను ఇక్కడ ఉండేదాన్ని తెల్లారి నా అత్తగారిని రాని అన్న మనగాన బాబాని నీటి కట్టేదాన్నిరా ఒరి అన్న నా వీధి కోపం వీధ తీయకు నా వీధి కోపమును తీయకురా అన్న వయ్య బైలాము అన్నా ఒకవేళ నువ్వు అరుదుకో సాధ కాకపోతే నాకు కాకి తోడి కబరి చేస్తే మన ఇంటికి వచ్చి అబ్బాయిని తీసుకుపోయి నా ఇంటిగా నిన్ను సాదుకుంటారా అత్తగారింటికి అన్నా కొత్తగా పోతున్నా గటవాడు ఎంతైనా కానీ నీళ్ళ మీద చెప్పి ఎత్తే గటవాడు నీళ్ళు వేరు కాదు కట్టే వేరైతుంది మళ్ళీ అన్న జిల్లల్లా అన్న బంధం అగో గటవాడు ఎంత ఎప్పటికీ గటవాడు అన్నకు చెల్లెదేమో చెల్లెకు అన్నదేమో అగో గటవాడు అన్న ఈ వేళ మొత్తం నా మీద ఇంత కోపం ఎందుకే అన్నా ఒక్క మాట ఏమన్నా అత్త వీధి కోపాన మొత్తం అటువంటి దుత్త మీద తీసినట్టు నా వీధి కోపం నా వీధి అవయ